హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సాంగ్ కుర్చీ మడత పెట్ట. సో ఈ సాంగ్ గుంటూరు కారంలో నుంచి రీసెంట్గా బయటకు వచ్చింది. అండ్ అసలు ఆ డైలాగ్ ఎలా వైరల్ అయింది సో మీ అందరికీ బాగా తెలుసు. అతన్ని మొట్టమొదటిసారిగా మా రెడ్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అతను మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సరదాగా అతనితో కాసేపు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు చాలా ఫేమస్ అయిపోయారు. మీ డేట్స్ కూడా మాకు దొరకట్లేదు. నేను ఎంత ఎత్తు ఎదిగినా కూడా మిమ్మల్ని మరవనండి. ఎందుకడికనా ఈ స్థాయికి నేను వచ్చినా అంటే రెడ్ ఛానల్, ఈ రెడ్ టీవీ ఛానల్ మీకు ధన్యవాదాలు. ఈ స్థాయికి నేను వచ్చినా అంటే మీ పాదాలకు దండం అండి. మీకు డబ్బులు వస్తున్నాయి, తమన్ గారు కూడా డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంట్లో లేకుండా ఎందుకు రోడ్డు మీద పడుకుంటున్నారు? ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు. మా అక్కకు ఆరోగ్యం బాగాలేదండి. నా సొంత ఊరు వరంగల్. నా పెద్దక్క, నాకు 4 అక్కలు, ఒక చెల్లె, ఇంటికి ఒక్క కొడుకును. నా అక్కలు నా వెనక ముందు అడిగిన వాళ్ళండి, ముడ్డు మూతి. అటువంటి అక్క బాగలేదంటే పోవద్దా బాబు? నీకెలా వచ్చింది అక్కకి ఒంట్లో బాగాలేదని? నాకు మీలాంటి వాళ్ళు కలిసి చెప్పిండ్రు వరంగల్ వాళ్ళు, అక్క బాగాలేదు పాషా, ఒక్కసారి పోయి చూడు, చూడబుట్టిన తోడు కనపడదంటే పోయిందండి. అది నా తప్పు. లేకపోతే డబ్బేంటి సార్, మీరు ఎంతైనా సంపాదిస్తారు, కానీ అక్క చచ్చిపోతే కనపడుతుందా? అక్క అంటే బాగా ఇష్టమా? పంచా ప్రాణండి. చిన్నప్పటి నుంచి నేను చూసుకుంది. ఓకే, అంటే ఇద్దరిని కలిసి ఒక్క అక్కనే కలిసావా, ముగ్గురిని కలిసావా? అందరినీ కలిసా. ఒక్క అక్క మిస్ అయింది, పెద్దపల్లి. అర్థం కాల. పెద్దపల్లి పోలా. ఇక వీళ్ళు వచ్చేసిళ్ళు, నేను వచ్చిన వెళ్ళకపోతే. అంటే ఒకసారి అందరినీ చూద్దాం అనుకున్నాం, అందుకని వెళ్ళావు నువ్వు. షూటింగ్ ఉంటే తర్వాత చూద్దాం, ఫస్ట్ మనకి వెళ్ళి ఇంపార్టెంటేనా? చూడబుట్ట తోడు కనపడదండి. ఇప్పుడు నేను చచ్చిపోతా, నీకు కనపడతారా? కుర్చీ తాత అయితే కనపడదు కదా. అది నా స్వభావం. మరి ఏమంటుంది అక్క? నిన్ను చూసి సంతోషపడిందా? మీద పడి ఏడ్చిందండి. నేను చచ్చిపోయాను అనుకున్నారు. సుమారు 10 సంవత్సరాలే వరంగల్కి వెళ్ళక నా సొంత ఊరికి. అమ్మో, 10 సంవత్సరాల తర్వాత వెళ్ళావా? అందరూ ఇంటి ముంగడికి వచ్చి కుర్చీ తాతిచ్చిండని సెల్ఫీలు, డైలాగులు అంటే ఆ స్వీట్ మెమరీసే వేలు సార్. ఓకే, రైట్. సో పాషా గారు కుర్చీ తాత కాదు, నీ పేరు పాషా కదా. సో పాషా గారు, అసలు మీ చిన్నతనంలో మీ డ్రీమ్ ఏంటి? మీరు అసలు ఏం అవ్వాలనుకున్నారు? నేను ఒకటే అనుకున్నానండి, మంచిగా ఉండాలా, మంచిగా బతకాలా, భార్యతోటి పిల్లలతోని సంతోషంగా ఉండాలనుకున్నా. ఆ సంతోషం నాకు ఈ వయసులో వచ్చిందండి. సుమారు ఒక 6 సంవత్సరాలు ఎర్రగడ్డ రైతు బజార్లో పడ్డానండి. 6 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, నా భార్య పిల్లల దగ్గర పోయి చెప్పుకోలేక. ఎందుకంటే డబ్బు లేదు. నో మనీ, nobody is the character that is the my sons is the waste member, 3 members, ముగ్గురు వేస్ట్ అండి, ముగ్గురు వేస్ట్. నా పాపం చూసినా నా కూతురు బంగారం. నీకు పేరు వచ్చిన తర్వాత కూడా మీ అబ్బాయిలు నీ దగ్గరికి రాలేదా? వచ్చారు, కేవలం కరెన్సీ కోసం. నా పెద్ద అబ్బాయికి 1,20,000 ఇచ్చిందండి, ఈవెంట్లు, షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి. అంటే నువ్వు మా ఛానల్లో నీకు పేరు వచ్చిన తర్వాత ఈవెంట్లు ఇవన్నీ కూడా వచ్చాయి నీకు? చేసిన తర్వాత వాస్తవ్ గారు 1000 రూపాయలు ఇచ్చిండు. ఒకటే చెప్పిండు, నాన్న వదలకంటే వాడు బాగా తాగొచ్చి నన్ను తిట్టిండు. మా అబ్బాయి, నా జేబులో 200 రూపాయలు ఉండే. ఆ 200 రూపాయలు జేబులో పెట్టుకొని చక్కగా బస్టాండ్కి వచ్చి మేడ్చల్లో చక్కగా డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చిన. వచ్చి కూడా కూతురింటికి పోలా, రైతు బజార్లోనే మన్నా. ఎందుకంటే చెల్లింటికి పోవద్దు, అలిగి అత్తగారింటికి పోవద్దు, చెల్లేంది కూతురేంది అని పోలా. ఆ తర్వాత కనబడి నేను జంప్ అయిపోయిన వరంగల్కు. నా పాప, నా భార్య సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇగో ఇతని దేవాల, ఈ సత్యగారి దేవాల. మా నాన్న ఎక్కడున్నాడు అని. ఈయన 7 days కనిపించలేదు. అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఇప్పించాం. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళ వైఫ్, వీళ్ళ డాక్టర్ కూర్చున్నారు.
ఆ ఇంటర్వ్యూ చూసి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. కానీ మీరు ఇప్పుడు అంత బాధపడుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని అసలు ఇంట్లోకే రానివ్వట్లేదంట మీ వైఫ్ కానీ మీ కూతురు కానీ. సంథింగ్ ఒకటి బాబాయ్, ఏ భార్య కానీ భర్తను దూరం వదలదు. ఏదో ఉంటుంది ఆవేశాలు. మనం నచ్చ చెప్పుకొని మన మెత్తడి మనసుతో బుద్ధిగరించుకున్నాం అనుకో, ఏ భార్య అయినా ఓకే అంటది బాబాయ్. నాది 62 ఏళ్ళ వయసు, 62, 62. బికాస్ నాట్ ద గ్లూకోజ్ ద మై హెల్త్. నాకు ఇప్పటి వరకు గ్లూకోజ్ తెలియదు నిజంగా బాబాయ్. 62 ఏళ్ళ వయసు, 36 ఏళ్ళ వెయిట్, సింగిల్ పంచ్ కొట్టిందనుకో 1 సైడ్ బౌన్స్ అవుట్. దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఎందుకు తెలుసా, మనసు నా గుండె ఒక్క చోట పెట్టి కొడతా బాబాయ్ నా ఆలోచన. అందుకే నా దగ్గరికి ఎవ్వరు రారు. కుర్చీ తాత, కాలా పాషా, ద డేంజర్ ఫెలో. నువ్వు డేంజర్ అంటావు. యా, ఓకే. చెప్తానండి. గతంలో నీకేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా, రౌడీయిజం అట్లా? ఉంది. వరంగల్లో నేను కాలు పెడితే కింద దడుస్తుంది. అసలు బతుకున్నానా అంటుకుంటారు. అరే ఈ దయ్యాన్ని కాదు బే, ఇక్కడ కాలా పాషా అంట మీసాలు దుబ్బి పారిపోతారు బాబాయ్. నా అంతెందుకు, మా అక్క కొడుకులు, మా అల్లుళ్ళు నాతో నడవరు రోడెంబడి. వాళ్ళకి బండ్లు ఉండే, బండి మీద తీసుకపోరు, భయపడతారు. అంత క్రేజీ ఉంది సార్ వరంగల్. ఏ బార్లో పోయి తాగినా ఫ్రీ, ఏ వైన్స్లో పోయి తాగినా ఫ్రీ. మీరంటే భయం? భయం అని కాదు, అభిమానమా? అభిమానం. ఏం చేశారని అభిమానం? ఏమన్నా రాజకీయ నాయకుడువా లేకపోతే ఏంటి? లేదు. ఇప్పుడు నలుగురు టెండర్ వేస్తారు, నలుగురు ఒకరు నన్ను పిలుస్తారు, భాయ్ ఇది నా కొటేషన్, ఇంకా ముగ్గురు టెండర్ వేసిండు, ఓకే నీకేం కావాలి, ఈ బార్ కావాలి, ఓకే. ముగ్గురు ఎక్కడోళ్ళు, పలానోళ్ళు, ఓ జీబీ, ఒక డ్రైవర్, 2 బాడీ గార్డులని అంట. వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ ముగ్గురిని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో వేసే స్పాట్ వేస్తా. ఒక కిడ్నాపే డైరెక్ట్. ఏం లేకపోయినా నా ఒక్క ఏళ్ళు చాలు, చక్కగా పెట్టేస్తా డొక్కల. ఇది కదిలితే కూర్చుతా. ముగ్గురిని ఒక రూమ్లో వేస్తా, తిను తాగు, బయటికి వచ్చిన అనుకో చంపేస్తా. ఆ వారం రోజులు వాడు అందులోనే ఉంటాడు. ఆ టెండర్ నా ఫ్రెండ్కి వస్తుంది. ఆ అభిమానంతో. మరి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న కుర్చీ తాతకి ఎందుకు కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంతమంది హీరో అభిమానులు, రాజకీయ నాయకుడు అభిమానులు చితక కొట్టేశారంట? అది ఫ్లాగ్, అదంతా ఫేక్. ఒక మొబైల్లో నా ఫోటో పెట్టిండు, సరే అని నేను ఫోటో ఇచ్చిన సెల్ఫీ. ఎవడో వచ్చినట్టు, కొట్టినట్టు, గుంజినట్టు, చేసినట్టు. నీకు అభిమానం ఉంటే దండం పెట్టి నువ్వు దండేసుకో. నాకు అభిమానులా, నీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం నాది. పవన్ కళ్యాణ్కు నీకు దండం పెట్టి దండేసుకో, నాకు ఇష్టంలా, అవునా? అంతే, దట్స్ ఇట్. మరి కొట్టేటోడు ఎవడ ఉంటే ముంగటి ఖర్చు కొట్టు, ఒక్కటే గుద్దుకు బండ పెట్టకపోతే భావించదు. నా అయ్యకు నేను ముట్టలా, నా అయ్యకు నేను ముట్టలా. ఎవరు కూడా నేను ఏదో ఒక్కసారి కూడా చెయ్యలే. ఎవడేస్తాడో ఏమని బాబాయ్, ఎవడేస్తాడో ఏమని. ఈ వయసులో ఉరికిచ్చి కొడతా ఇంటి దానిక. వాని అమ్మ భయపడాలి, వానికి అన్నందుకు అంత ఘోరంగా కొడతా, అంత ఘోరంగా కొడతా. ఎంత భయపెడుతున్నావు? భయపెట్టుడు కాదు, చాలా చాలా ఒక రేంజ్ లో ఉంది నీ ఫ్లాష్ బ్యాక్. అయితే నన్ను కొట్టడం ఏంటి బాబాయ్? సోడా సీసాలతో ఆడుకున్నా నా వయసులో. గుంజి కొట్టిందనుకో దౌడ పండ్లు కదలాలా, అది నా కెపాసిటీ. నెక్స్ట్